హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ మన వీడియో వచ్చేసి కమ్మనైన ఆరోగ్యకరమైన ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే బెల్లంతో సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా తక్కువ నెయ్యిని యూజ్ చేస్తూ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేదే ఇవాళ వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత దానిలోకి 1/3 కప్పు మినపగుళ్ళను తీసుకున్నానండి. 1/2 కప్పు వరకు పొట్టు మినపప్పును తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా స్టవ్ దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు నాకైతే ఇక్కడ 15 మినిట్స్ పట్టిందండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే దీనిలోకి 2 స్పూన్ల వరకు మనం యూజ్ చేసే రైస్ని వేసుకోవడం వలన ఈ సున్నుండలు అనేటప్పుడు తినేటప్పుడు పంటికి అంటుకుపోకుండా ఉంటాయండి. ఇలా రైస్ కూడా వేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి, మరి మాడిపోవద్దండి. కొంచెం ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేస్తున్నానండి. ఇలా చల్లారిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో అంటే 1 కేజీ 1/2 కేజీ తీసుకున్నట్లయితే మిల్లుకు పట్టించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మిగతా మినపప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 భాగం వంతు మినపిండిని ఇందులోనే ఉంచేసి 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం అయితే సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మధ్య మధ్యలో ఆపుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా రవ్వలాగా వచ్చేస్తుందండి. బెల్లం ఒకటే గ్రైండ్ చేసినట్లయితే పేస్ట్ లాగా వస్తుందండి. అందుకనే మినపిండిని ఉంచేసి గ్రైండ్ చేసుకొని మిగతా బెల్లాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత కూడా ఈ మినపిండిలోకి ఈ బెల్లం మినపిండి ఉంది చూడండి, అంతా కూడా ఈ విధంగా చేత్తోనే రబ్ చేస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్పు నెయ్యిని ముందుగానే వేడి చేసుకొని పక్కన ఉంచేస్తానండి. దాన్ని ఈ వేడి చేసుకున్న నెయ్యిని ఈ బౌల్లోకి ఉంచేసుకొని కొంచెం కొంచెంగా స్పూన్తోని ఈ పిండిలోకి వేసేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలి. ఒకేసారి నెయ్యిని వేసుకోవడం వలన మినపప్పు అనేది నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనం ఉండ చుట్టేటప్పుడు కావలసినంత నెయ్యిని 2 స్పూన్ల చొప్పున వేసుకోవడం వలన తక్కువ నెయ్యిని యూజ్ చేస్తూ సున్నుండల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే 2 చేతులతో కూడా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒకటే చేతితోనే చేసేస్తున్నాను. చూడండి, మిగతావి కూడా అన్నీ ఇదే విధంగా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండల్లాగా చుట్టేసుకోవాలి. 2 కప్పులకి 1 కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా నెయ్యిని ఇష్టపడరని చెప్పేసి నేను 3/4 కప్పు వరకే యూజ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేసి. ఇలా చూడండి, 2 కప్పుల బెల్లం 2 కప్పుల మినపప్పుకి నాకు ఇక్కడ 3/4 కప్పుకి ఇంకా 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది మిగిలిపోయిందండి. మీరు కూడా నెయ్యిని తక్కువగా యూజ్ చేస్తూ చేయాలనుకుంటే ఇదే ఫాలో అయిపోయి చేసేయొచ్చండి. షుగర్తో చేయాలన్నా కానీ ఇదే ప్రాసెస్లో చేసేయొచ్చండి. కానీ పిల్లలకు హెల్దీగా ఉండాలని చెప్పేసి బెల్లంతోని ఈజీగా సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూశారు కదా. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in next video.